ఇలాంటిది నేను ఎక్స్పీరియన్స్ చేస్తా అని చెప్పి నా లైఫ్లో అనుకోలేదు. అసలు ఏం జరిగిందో మీరే చూడాలి. प्रॉब्लम है क्या? गाड़ी साइड में रखो. साइड में रखो, गाड़ी साइड में रखो. रुक. नहीं हम तो रुका ना आपको. क्या प्रॉब्लम क्या है? हाँ बोले उसका पति है, उसको हमारा साथ क्या किया उसको पूछिए ना पहले. क्या हुआ? उसको पूछिए, हम झूठ बोलेगा तो उसको पूछिए. तुमको हम बोला रोकने के लिए. नहीं नहीं क्यों क्यों नहीं रुका? उसका पति है हमारा. चुप कर. कभी ने तुझको रुकने बोला था. उसको पूछिए, उसका पति है, हम वो क्या किया उसको पूछिए ना. उसके लिए हम क्या किया? क्या प्रॉब्लम क्या है जी? మ్యాటర్ ఏంటిదంటే మేము పోతా అంటే అమ్మాయి హెల్ప్ అని చెప్పి రోడ్ మీద అరుచుకుంటూ పోతా అని ఏందని చెప్పి బండి పక్క కాపినాం. పక్క కాపగానే నేను కొంచెం సీరియస్ అయినా పిల్ల అట్లా అరవంగానే ఏంది మ్యాటర్ ఏంది అసలు అది ఇది అని చెప్పి నేను వాడిని అడగడం స్టార్ట్ చేసిన. అయితే వాడు నా వైఫ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు మరి మీ వైఫ్ని అయితే ఎందుకు ఇట్లా కొట్టుకుంటూ తీసుకుపోతావు రోడ్డు మీద అది అని చెప్పి నేను అడిగిన. వాడు అదేం తప్పు చేసిందో దాన్ని అడగండి అది అని చెప్పి అంటాను. మీరు చూసి వీడియోలో. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి మ్యాటర్ ఏంటంటే ఆ పిల్ల ఎవరితోనో ఢిల్లీలో ఎవరితోనో ఉన్నదట. సో ఇంటి నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలో ఉంటుందట. దొంగతనంగా ఇంటికి వస్తే నేను తీసుకుపోతాను ఇక్కడ నుంచి దీన్ని అది అని చెప్పి మ్యాటర్ చెప్తాను నాకు. సో నేను ఫస్ట్ బండి ఆపంగానే నేను ఏంది ఇట్లా చెప్తాను అది అని చెప్పి అనుకున్నా. కానీ తర్వాతకి వాడు ఒక మాట అన్నాడు. ఒక మాట అనగానే నాకు అసలు పిచ్చోని అయిపోయాను ఆ మాటని. ఏంటంటే నీ అమ్మ నేను మొగుడిని కదా, ఇప్పుడు నాదే తప్పు ఉంటుంది, ఆడవాళ్ళది ఏం తప్పు ఉండదు అది ఇది అని చెప్పి అన్నాడు. నోటితోటే అమ్మ నేను కూడా అనుకున్నా కరెక్టే కదా, నీ అమ్మ ప్రతిసారి అబ్బాయిదే తప్పు తీస్తారు ఇదేంది అసలు అది అని చెప్పి నేను అనుకున్నా. సో ఎప్పుడైనా ఇట్లాంటి మ్యాటర్స్ జరిగితే ఫస్ట్ మ్యాటర్ ఏందో అనుకోండి, అనవసరంగా సీరియస్ కాకండి. అండ్ ప్రతిసారి అబ్బాయిదే తప్పు ఉండదు, అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది. నా 50% ఆలోచించాలి ఎప్పుడైనా ఇట్లా బండా నేను వాడిని గల్లబట్టుకొని పోయినా ఏంద్రాను అది ఇది అని చెప్పి వానితో కొట్టాలనుకున్నా. అంత కోపం వచ్చింది నాకు. ఆ పిల్ల అట్లా అరిసింది. సో ఆ పిల్ల చేసిందే తప్పు. కాకపోతే ఆ పిల్ల అట్లా రోడ్డు మీద అరవేసరికి అక్కడ తారోళ్ళు అంటే పక్కన ఒక తారు అవుతుంది, తారు చేస్తుంది యాక్చువల్గా. కానీ వాడు ఆపకుండా రుక్కుతాను వాడు. అది వాని తప్పు యాక్చువల్గా. బండాపి ఇది మ్యాటర్ అని చెప్తుంటే వాడు అసలు ఏం అనేటోళ్ళు కాదు. కానీ వాడిని చేసి అయినా ఆపకపోతే నేను చేసి అప్పుడు నేను సైడ్కి గుంజిన వాడిని. సో ఇది మ్యాటర్.